పోపుల పెట్టెలో మునగ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మునగ అనగానే మనము మునగ కాయలు అవునా సాంబార్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. అయితే మునగకు చెట్టు మొత్తం కూడా ఉపయోగమే. మనకు మునగ కాయలే కాకుండాను మునగ ఆకు, మునగ బెరడు, మునగ పువ్వుల దగ్గర నుండి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. అయితే మనకు సిటీస్లో తక్కువ, కానీ మనం టౌన్స్లోకి విలేజెస్లోకి వెళ్తే చాలా ఇళ్లలో మునగ చెట్టును చూస్తూ ఉంటాం పెరట్లో అవునా. మునగ చెట్టు ప్రతి ఇంటికి చాలా అవసరమైన, అంటే వేప ఇలాంటివి ఎంత అవసరమో అంతే సమానంగా మునగ కూడా మనకు అవసరం. అయితే మునగ ఆకులో చాలా రకాలైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో మునగ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మనకు మునగ చాలా ఉపయోగం. అంటే మనకు ఇమ్యూనిటీ డెవలప్ చేసి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవడానికి చాలా మంచి మెడిసిన్ ఇది. అయితే ఇదే కాకుండా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్కి, అంటే మనకు ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ చూస్తున్నాం కదా. మగ ఆడవాళ్ళల్లో లోపాల వల్ల పిల్లలు కాకుండా ఉండడం జరుగుతుంది. అయితే అలాంటి వాళ్ళలో ఏం చేయొచ్చు అని అంటే, మనము మునగ పువ్వులు, అయితే ఇది చెట్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోదగిన రెసిపీ అండి. మునగ పువ్వులు, ఒక గుప్పెడు మునగ పువ్వులు తీసుకొని మనము వాటిని నీళ్ళల్లో బాయిల్ చేసి మంచిగా పిండేసి ఫిల్టర్ చేసేసి దాన్ని రోజు రాత్రి పడుకునే ముందు మగవాళ్ళు ఆడవాళ్ళు ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉంటే మనకు ఈ గర్భ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను తొలగిపోయి వాళ్లకు పిల్లలయ్యే అవకాశాన్ని పెంపొందిస్తుంది. అయితే ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడాను మునగ చాలా మేలు చేస్తుంది. ఎలాగంటే ఈ మధ్య కాలంలో మనకు పెయిన్స్ రాకుండా సిజేరియన్ అయ్యే వాళ్ళే 90% మనం చూస్తున్నాం కదా. అదే పూర్వకాలం చూసుకున్నట్టయితే 90% కేసెస్ మనకు నార్మల్ డెలివరీ అవుతూ ఉండేవి. అయితే ఇప్పటికైనా మనకు కొన్ని రకాలైనటువంటి ఇలాంటి హోమ్ రెమెడీస్ మనకు నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా రకాలుగా తోడ్పడుతుంది. ఏం చేయొచ్చు అని అంటే, మనము ఈ మునగ గుజ్జు ఉంటుంది కదా లోపల, అంటే ఈ కాయలో నుండి మనము కాయ పైన తీసేసి లోపల ఉన్నటువంటి గుజ్జుని మనము దీన్ని కూరగా వండుకోవడము, లేకపోతే దీన్ని పేస్ట్గా చేసుకుని దాన్ని సూప్ లాగా మనము నీళ్ళలో బాయిల్ చేసి, మామూలు మనం వెజిటేబుల్ సూప్స్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా సూప్గా చేసుకొని తాగుతూ ఉండడము, లేకపోతే ఇవే కాయలు ఇలాగే మనం సాంబార్లో వాడుకోవడము. లేదు అనుకుంటే మునగ ఆకు అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మునగ ఆకుని మనము వంటల్లో పప్పుతో కానీ ఏదైనా ఒక ధాన్యంతో కానీ మనం కలుపుకొని మునగ ఆకుని తింటూ ఉంటే ఏమవుతుందనంటే, యుటిరస్కు ఇలా కాంట్రాక్ట్ అవ్వడము, ఈ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటేనే నొప్పులు మంచిగా వచ్చి నార్మల్ డెలివరీ అవ్వడానికి దోహదపడుతుంది. అలాంటివి జరగకపోవడం మూలాన మూమెంట్స్ మనకు పెయిన్స్ రావట్లేదు సరిగా. సో ఇది తింటూ ఉంటే ఏమవుతుందంటే, యూటిరైన్ మజిల్స్కి మంచిగా మూమెంట్ ఇవ్వడానికి ఈ మునక్కాయ మనకు తోడ్పడుతుంది. సో తప్పక ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మునగను వారానికి 2-3 సార్లు తినడం మాత్రం మర్చిపోకండి.